చరిత్రలో ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా ఇయని ఫిట్మెంట్ మా ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనసున్న మహారాజు జనహృదయ నేత బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 34% ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారిది. అలాగే ఆర్టీసీ ఉద్యోగస్తులు 40% ఫిట్మెంట్ ఇచ్చిన మహానుభావుడు మహనీయుడు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. ఇంతకుముందు మన ఎంపీ గారు చెప్పినట్టు పోలీస్ సోదరులకు వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి అద్భుతమైన కొత్త వెహికల్స్ ఇచ్చి బ్రహ్మాండంగా పోలీస్ స్టేషన్లో ఖర్చులు కూడా మేమే ఇస్తామని చెప్పి ఇచ్చిన నాయకుడు, మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి మన నాయకుడు, మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఇవాళ జాలి దయ లేదు. ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏమడుగుతున్నారు పాపం, మా డిఏలు మాకు ఇవ్వండి. రిటైర్డ్ అయినాక సంతోషంగా ఉండవలసిన కుటుంబం ఇవాళ చాలా దారుణమైన పరిస్థితుల్లో బాధపడుతున్నారు. పాపం ఇంతకుముందు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ బాధపడుతుంటే నిజంగా ఏం దారుణమైన పరిస్థితి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ జలసాలు, నువ్వు ఢిల్లీకి తిరుగుతున్నావు, నీ తమ్ముళ్ళు బాగున్నారు, మీ అల్లుడు బాగున్నాడు, కానీ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ డబ్బులు వాళ్ళకు దయచేసి త్వరలోనే ఇస్తే చాలా మంచిది, లేకుంటే దీని పరిణామాలు, దీని మూల్యం తప్పకుండా చెల్లించుకుంటామని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇవాళ 6 నెలల పెండింగ్ డిఏలు, అలాగే మీరు అధికారంలోకి వస్తే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మరి ఆ మాటలు ఏమైపోయినాయి? అందరికీ మాటలు చెప్పావు, లేనిపోని మాటలు, గారడి మాటలు, మోసపూరితమైన మాటలు. అసలు చరిత్రలో ఆ భాష కూడా వినలే మనం. ఎవరు కనబడితే వాళ్ళు, వృద్ధులు కనబడితే మీకు 2000 ఏం సరిపోతాయి, 4000 అన్నావు.